ఒక బ్యాచ్‌లో యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అన్నీ చేయించామండి. అక్కడికి ఒక పమేరియన్ వచ్చింది కొత్తగా. అది ఫీమేల్ డాగ్ సడెన్‌గా ప్రెగ్నెంట్ అయిపోయి ఒక 6 పిల్లల్ని పెట్టింది. మొత్తం కంట్రోల్ చేసేసాం అనుకునేసరికి మళ్ళీ స్టార్ట్ అయిందక్కడ. అందులో పిల్లలు కూడా 4 ఫీమేల్స్ ఉన్నాయి మళ్ళీ. ఇక వాటిని చేయించొద్దు, ఈసారి పిల్లలు పెట్టనీయొద్దని ఆటోలో తీసుకెళ్ళి నేనే అన్నిటికీ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించేశా. అక్కడ ఎక్కువైనాయో ఏమైనాయో అండి, సడన్‌గా రాత్రికి రాత్రి కొన్ని డాగ్స్‌ని అక్కడ లేకుండా చేశారు. అది ఎవరు చేశారో కూడా తెలీదు మనకు. చాలా మిస్ అయిపోయినాయి అక్కడ. ఆ క్యాచింగ్ టైంలో భయపడ్డట్టుంది. ఇది పోయి పక్కన ఉంటుందండి. బర్త్ కంట్రోల్ అయిపోయింది. చెవు మీద దీనికి ఒక ఇంజ్యూరీ ఉందండి. 2 సంవత్సరాల నుంచి యాంటీబయాటిక్స్ వేస్తున్నా, స్ప్రే మెడిసిన్ వేస్తున్నా, పొడిని పొడి వేస్తున్నా కానీ అది తగ్గట్లేదు అసలు. దీర్ఘకాలికమైనంగా ఉంటుందది ప్రాబ్లం. చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయండి. యాక్సిడెంట్ అయ్యి ఉందండి, మా ఇంటి దగ్గర ఒకటి కాలు విరిగిపోయింది, రోడ్డు మీద కనబడింది, ఏం తినట్లేదండి, డిస్టెంపర్ వైరస్తో సఫర్ అవుతుందండి అంటే అవన్నీ నేను అన్నం పెట్టే ఏరియాల్లో, నేను ఫీడింగ్ ఇచ్చే ఏరియాలో నా దగ్గర కూడా ఉన్నాయండి. అట్లాంటివన్నీ చేయగలిగింది ఏముంది, నేను కూడా కాస్త అన్నం పెట్టి నీళ్లు పెడతాను అక్కడ. దెబ్బ ఏమైనా ఉంటే డ్రెస్సింగ్, అంటే మనకు పట్టుకోవడం అలవాటు లేకపోయినా కానీ డాగ్ కాస్త దగ్గరికి వెళ్ళి బిస్కెట్లు వేసినప్పుడు ఆ గాయం మీద హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసేటట్టు చేసినా చాలండి. అలవాటు ఉన్న వాటిని పట్టుకుంటాం, లేని వాటిని మనం కూడా ఏం చేయలేం కదా. కాస్త అన్నం పెడితే చాలండి. ఎవరో వచ్చి రెస్క్యూ చేసి హెల్ప్ చేస్తారని కాదండి, మన పరిధిలో ఉన్న వాటికి మనం చేయగలిగిన సాయం చేస్తే చాలు. 90% మనుషులు ఎవరు పట్టించుకోరండి. అంటే చేయాలన్న వాటి బాధను అర్థం చేసుకొని సాయం చేయాలని ఉంటే చెప్తుండండి జనరల్గా నేను. ఈ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేస్తే మ్యాక్సిమం వాటితో ఉన్న సమస్యలు పోతాయండి. ఎక్కడైనా వాటితోనే ఆగిపోతుంది. ఎందుకంటే ఒక్కసారి 5-6 పిల్లలు పెడతాయండి. బర్త్ కంట్రోల్ మెయిన్ సొల్యూషన్ అండి ఫీమేల్ డాగ్స్కైనా, ఎక్కడైనా కానీ అదే కరెక్ట్.